ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం వద్ద భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. బీజాపూర్ జిల్లా అన్నారం అడవిలో ఎదురు కాల్పులు జరిగినట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మరి భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం వద్ద భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. బీజాపూర్ జిల్లా అన్నారం అడవిలో ఎదురు కాల్పులు జరిగినట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మహేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, ఏదైతే ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో ఇంకో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది, మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మహేందర్? గ్రేసీ 2 నెలల తర్వాత ఇదే అతిపెద్ద ఎన్కౌంటర్ గా మనం చెప్పుకోవాలి. గత 2 నెలల నుంచి మనం లొంగుబాటు ప్రక్రియ అంటే కీలక నేతలకు సంబంధించి లొంగుబాటు ప్రక్రియనే పెద్ద ఎత్తున జరుగుతూ వస్తుంది. అయితే ఈ లొంగుబాటు ప్రక్రియ అనంతరం చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు భారీ ఎన్కౌంటర్ గా మనం చెప్పాలి. గత 24 గంటల నుంచి కూడా ఈ బీజాపూర్ జిల్లా అన్నారం అటవీ ప్రాంతంలో సంబంధించి కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ కుంబింగ్ ఆపరేషన్ అనేది కొనసాగుతూ వస్తుంది. ఈ ఆపరేషన్ లో కూడా ప్రస్తుతం 7 మావోయిస్టులు చనిపోయినట్లు కూడా సమాచారం వస్తుంది. ఇంకా దీని సంఖ్య కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఛత్తీస్గఢ్ పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్న సమాచారం ప్రకారం ఇది భారీ ఎన్కౌంటర్ గానే వాళ్ళు నుంచి ఇన్పుట్స్ సంబంధించి అందుతున్నాయి. అయితే వాళ్ళు పూర్తి ఆపరేషన్ పూర్తి అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఎటువంటి వివరాలు వెల్లడించడానికి ఆసక్తి చూపట్లేదు. వాళ్ళు ఇవాళ ఉదయం సంబంధించి కూడా సెర్చ్ ఆపరేషన్ కూడా ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం లేకుండా ఈవినింగ్ వరకు కూడా ఈ పూర్తి ఎన్కౌంటర్ సంబంధించి ఒక మీడియా సమావేశం వారు ఏర్పాటు చేసి ఎంతమంది చనిపోయారు అన్నది ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయి. అదేవిధంగా ఏ నాయకులు ఏ క్యాడర్ సంబంధించిన నాయకులు చనిపోయారు అన్న దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయి. అయితే చాలా వరకు కూడా మావోయిస్టు పార్టీ కీలక నేతలు కూడా ఛత్తీస్గఢ్ పోలీసు ఉన్నతాధికారులు కూడా లొంగుబాటు కావాలని సూచిస్తున్నారు. అయినా కానీ వాళ్ళు లొంగుబాటు కాకపోవడంతో కూడా వాళ్ళు కుంబింగ్ ఆపరేషన్ మరింత వేగవంతం చేస్తున్నారు. గ్రేస్ రైట్, థ్యాంక్ యూ మహేందర్.